నా పేరు విజయ రోహిత్. విజయ్ రోహిత్, మీ టీచర్ మీకు చెప్పలేదా ప్లాస్టిక్ చుట్టుపక్కల వేయకూడదు, డస్ట్బిన్లో వేయాలని? నేను చెప్పేది విను. ప్లాస్టిక్ అనే పెనుభూతం వేయు పడగల విష నాగులా మారి విషానికి రక్కుచూ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటుంది. ఈ రక్కసి కోడ్లో చిక్కుకొని బలైపోకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో మన విద్యార్థులు ప్రదర్శిస్తున్న పాట ద్వారా తెలుసుకొని మేల్కొందాం. అలాగా, మన దేశంలో ప్లాస్టిక్ తో కలిసినాం కానీ ఒక్క నదైనా ఉన్నదా? లేదు కదా. సముద్రాల సైతం ప్లాస్టిక్ తో కప్పబడిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వస్తుంది. ఇది ఇలాగే ఉంటే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఒక పాట ద్వారా మన విద్యార్థులు తెలపబోతున్నారు. ఓకేనా? ఓకే. 1 క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను అయితే ఇక్కడ. ఏడ మధ్యాహ్నం తినలేని మన నిర్లక్ష్యం వల్ల భూమాత ఎంత కృషించిపోతుందో, చేతులారా మన భూమి సారాన్ని తర్వాత తరానికి ఇవ్వకుండా మనం ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ వేసే. సరే అయ్యా, అంత దూరం వెళ్ళే ఓపిక లేదు కానీ ఇక్కడ పడేస్తే పోలే. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్ తీసుకెళ్లి బయట పడండి రా. మహాశయ విధి పగై తరిమెరా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు చిన్నమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు రోజుకి కుళ్ళి కుషించిపోతున్నారు. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. మీ బిడ్డని ఎవరైనా ఏమైనంటే మీరు ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద పెంచుకున్న నా బిడ్డలు చెట్లు అర్థంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ వల్ల తిల్లిపోయి నీ ఉంటే తీరే నాది ఆరాటం. మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఉండే మాటల్లోనా సాగేరా బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి
తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష వినబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని శాపం తనకెందుకని ఆ అలల అలజడి ఆటడి ఆరని కంట తడి కనబడలేదా వినబడడం లేదా మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీళ్ళు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాసులు ఇస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. నా బాధంతా నా కోసం కాదు, మీకోసమే, మీ అందరి కోసమే. మీరు వాడే ప్లాస్టిక్ మూగ జీవాల ప్రాణాలు సైతం హరిస్తుంది. మీరు చేసే నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల అనేక రోగాలు, ప్రకృతి వైపరీత్యాలు కొని తెచ్చుకుంటున్నారు. నేను ఎన్నో తరాలను చూశాను. మీ తరంతో నన్ను అంతం చేయకండి, తర్వాత తరాన్ని కూడా కాపాడనివ్వండి. పంచభూతాలే తోడై సదా మనం బ్రతుకుతున్న భూమిని మనం బ్రతికించుకున్నాం. వెయిట్ ఫోటో